పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగ గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే కానీ ఆయన ఆశయాలు అనేది ముందు వెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. మనం ముందుకు వెళ్ళినంతసేపు, కలిసి ముందుకు వెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు. జోహార్ వీఎంఆర్.